వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. ఈ పేపర్ క్లిప్పింగ్ ఎక్కడిదో కానీ సోషల్ మీడియాలో వైరల్ అయినాక ఇది చూడంగానే నాకు దిమ్మ తిరిగింది. రామాలయానికి శిలాన్యాస్ చేసింది రాహుల్ గాంధీ అట. ఇది మీరు ఎక్కడైనా విన్నారా? ఈ మాట అన్నది ఏ చోటామోటా లీడరో తెలియని వాళ్ళో కాదు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్. మరి మహేష్ గౌడ్ గారే చెప్పాలి శిలాన్యాస చేసిన తేదీ ఏంటి, ఎప్పుడు చేశారు అనేది. ఇక పేపర్లో వచ్చిన వార్తా క్లిప్పింగ్ విషయానికి వస్తే, రామమందిర నిర్మాణం జరిగిందంటే రాహుల్ గాంధీ శిలాన్యాస్ చేయడం వల్లనే అని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ కాంస్య విగ్రహాన్ని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్లతో కలిసి ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అప్పుడు రాజీవ్ గాంధీ శిలాన్యాస్ చేశారని తెలిపారు. దేశంలో మత రాజకీయాలకు కాలం చెల్లిందన్నారు. ప్రజలు తన్నుకొని చచ్చినా, రక్తం ఏరులై పారినా పర్వాలేదు, మతాల మధ్య చిచ్చు రగులుతూనే ఉండాలి, తమ రాజ్యం ఉండాలని బీజేపీ నేతలు అనుకుంటున్నారని ఆయన విమర్శించారు. రాజీవ్ స్ఫూర్తితోనే ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతుందన్నారు. ఏమో కానీ మహేష్ గౌడ్ సార్, అసలు రాజీవ్ గాంధీ సార్ శిలాన్యాసం చేసినట్టుగా ఎక్కడైతే నేను వినలేదు. మీరు ఏ పుస్తకంలో విన్నారు, ఏ పేపర్లో రాసిండ్రు, గా ఆర్టికల్కి సంబంధించిన విషయాలు ఏందనేది జర షేర్ చేసుకుంటారా? ఎందుకంటే జనాలకు అర్థం కావట్లేదు. ఇలాంటి అబద్ధాలతో ఎంత కాలం గడుపుతారు? అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కనీసం ఆ ప్రతిష్టను చూడడానికి 1 గంట పాటు విరామం కూడా ఇవ్వలేదు, సెలవు దినం కూడా ప్రకటించలేదు. అలాంటిది ఆ రోజు ఒక పక్క నుంచి మహోన్నతంగా అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంటే శివాలయం దగ్గర ఒక పెద్ద డ్రామా ఆడాడు రాహుల్ గాంధీ. ఇక ఇలాంటివి సనాతన హైందవ ధర్మానికి సంబంధించి అనువనువున వ్యతిరేకతను ప్రదర్శించింది ఈ గాంధీ కుటుంబం. అలాంటి గాంధీ కుటుంబం అయోధ్యలో రాములవారికి విగ్రహానికి, ఆలయానికి సంబంధించి శిలాన్యాస్ చేసిందని మీరు చెప్పడం నిజంగా విడ్డూరంగా ఉంది. నేను ఎప్పుడైతే వినలేదు. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా వినున్నారా అనేది కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ కి మీ సహాయం చాలా అవసరం. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాను. సహాయం చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.